వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం తనూజ చుట్టూ జరిగిన ఎలిమినేషన్ల గురించి మాత్రమే మాట్లాడదాం. మిగతా సపరేట్ చేసి పెడతాము. అది సంజనా గారిది సపరేట్ ఆల్రెడీ చేసి అప్లోడ్ చేసినాము. అది అది చూడాలనుకునే వాళ్ళు. ఇది మాత్రం ఓన్లీ తనూజ చుట్టూ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది నామినేషన్ చేశారు, దీంట్లో కూడా కొంచెం మంచిగానే ఉంటూ నామినేషన్లు చేసినట్టున్నాయి. కొన్ని కావాలని తెచ్చిపెట్టుకొని మరి ఎక్కువ శాతం ఈసారి కావాలని తెచ్చిపెట్టిండే తప్ప పాయింట్ ఉండి నామినేషన్ చేసినారనే వాళ్ళు ఒక్కరు లేరు. నాలాగా మీరు చూసింటారు కదా, ఎంతమంది నా మాటకు ఏకీభవిస్తారో చెప్పండి. దీంట్లో కావాలని చేసిండేటివి తప్ప నాకు తెలిసి ఎక్కడ ఒరిజినల్ పాయింట్ పెట్టి ఓహో తను అది చేసింది, ఆ తప్పు చేసింది కాబట్టి ఇది చేస్తున్నాము, ఆ తప్పు ఎక్కడ ఎడన్నా కానీ వాళ్ళకి దొరికింటే మీరెవరైనా ఉంటే నాకు చూపిస్తే ఆ తప్పు ఏదో చూపించండి అయ్యా అని నేను కూడా అడుగుతాను. వాళ్ళకి తప్పు ఎక్కడ దొరికింది, ఒక్కొక్కరు ఒక్కో విధానంగా చెప్తున్నారు. దీంట్లో కొంచెం నాకైతే కొంచెం ఒక అద్భుతంగా అనిపించింది ఏంటంటే, నామినేషన్లో కూడా ఒక అమ్మాయి చేసిండేది నామినేషన్ బాగా అనిపించింది. ఎందుకంటే తను మార్నింగ్ నుంచి కూడా బాగా ఆలోచన చేసింది. వాళ్ళ అమ్మ నాన్న అంతా వచ్చిపోయినారు, చాలామంది చెప్పినారు, కానీ అమ్మాయి డ్యాన్స్ వేయకోకుండా ఒకసారి కూర్చొని ఆలోచన చేసి 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 నేను మరి చేసి ఎక్కువ చెప్తుంటానా, సర్లే, చేసి ఆలోచన చేసి ఆ అమ్మాయి కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే నా ఆట ఇలాగే ఉంటే కథ కంచికి నేను ఇంటికి వెళ్తాననేసి ఆ అమ్మాయి స్పష్టంగా ఆలోచన చేసుకుంది అని ఎంతమంది అనిపించిందో మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలి. ఇది ఆమె మీద ఇంతకుముందు హేట్రేట్ ఉంది, మీకు ఉంటుంది, అభిమానులుగా మీ అందరికీ ఉంటుంది, నేను కాదనలేదు. కానీ ఆ అమ్మాయి ఈరోజు చేసిన ప్లాను కరెక్ట్గా చేసింది అంటారా లేదా? నేనైతే కరెక్ట్గానే చేసింది. అది ఎలా ఉందంటే, ఆమె మునిగిపోయే పడవని ఎక్కే కన్నా ఒడ్డుకు చేరే పడవని ఎక్కాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనం ఎక్కించుకోవాలా వద్దా అనేది మీ ప్రేక్షకులకు వదిలేద్దాం. అది తనూజ అయితే మాత్రం ఆమె మంచిది కాబట్టి ఖచ్చితంగా రా, నువ్వు ఎట్లా వాళ్ళైనా నాకు విలన్ అయినా పర్వాలేదు, నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఇలా నేను ఎవరిని అన్యాయంగా పాడేయను, నీళ్ళలో రా, నా దగ్గరికి రా, కూర్చో అని అంటుంది. ఖచ్చితంగా అంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిది కాబట్టి. మీరు ఎంతమంది అన్నా చేయండి, ఎవడన్నా చేయండి, మీరు మీ మనసులో ఏమన్నా పెట్టుకోండి. నేను మాత్రం నా మనసులో నేను ఇలాంటి కుట్రలు కుతంత్రాలు నా దగ్గర ఉండవు. నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచినావు, అయినా కానీ నేను ఎక్కించుకుంటా. నిజమా కదా? ఖచ్చితంగా మన తనూజ మాత్రం ఖచ్చితంగా ఈ మాట అంటుంది. ఇది అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు కాదు, దివ్యనే. మనకు తెలుసు కదా, మనం చెప్పాల్సిన పేరు కూడా అవసరం లేదు. దివ్య ఏం చేసింది, మార్నింగ్ నుంచి కూడా చాలా వరకు ఆలోచన చేస్తుంది. నేను ఎపిసోడ్ చూస్తుంటే వీళ్ళంతా పాట పాడుతూ డ్యాన్స్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆ అమ్మాయి మాత్రం డల్గా ఒకసారి కూర్చొని ఉంది. ఒకసారి జూమ్ అప్ చేసి చూడండి. నేను ఇలాంటి జూమ్లు బలి చేస్తాను. ఇందాక కూడా ఒకటి ప్రోమోలోనే చూసి చెప్పాను, ముఖం చూసే చెప్పాను, మీరు గమనించినారో లేదో. ప్రోమోలో ఇంత కనపడింటే దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఏమని చెప్పాను, నేనేమనుకున్నా ఫస్ట్లోనే తనూజ పోయి రాజీ చేసుకుంది. మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది ప్రోమో చూసిన వాళ్ళు నేను చూసామని చెప్పి కామెంట్ పెట్టాను. ఎందుకంటే నేను ఇంత కరెక్ట్గా డీకోడ్ చేయడం అంటే నాకనిపించి చాలా బాగా చేశాను అని. సరేనా? ఏం చెప్పాను ఆ ప్రోమోలో చూడడం వాళ్ళకి చెప్తాను. ప్రోమో చూసి ఏమన్నానంటే, మన తనూజ అమ్మాయితో గొడవ వద్దులే అనుకొని రాజీ చేసుకోవడంలో మంచి పనే, కానీ ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ముఖంలో ఆనందం కనపడుతుంది నాకు. వచ్చి ఆ అమ్మాయి బాగా ఖర్చుకొని అదేమి వాటేసుకోవడంలో కూడా ఆ అమ్మాయి ముఖంలో నాకు నవ్వు కనపడింది అని చెప్పాను. ఆ వీడియో గమనించినారా లేదో మీరు చెప్పండి. నిన్న నైట్ చేసిండేది అది. ఇది మార్నింగ్ ఇంకా తెల్లారుజాము చేస్తున్నాను, అది నైట్ చేశాను. అది ఒకసారి చూడండి. సరే, కరెక్ట్ అంటే ఇంకా నీకు ప్రోగ్రామ్ రాగానే అప్లోడ్ చేశాను. ఓకే, అదే మాట ఇక్కడ నిజం అయిపోయింది. ఇక్కడ ఏమంటే కొంచెం రివర్స్ అయింది. ఫస్ట్లోనే తెల్ల జెండా ఎవరు ఎత్తినారు, మన దివ్యానే ఎత్తింది. శరణము లేదంటే రణము అని అంటే రెడీగా ఉంది. మన తనూజ కూడా రెడీగా ఉంది దానికి, చూసారా? కానీ మన దివ్య తెలియజేసింది, బాగా ప్లాన్ చేసుకొని తెల్ల జెండా ఎత్తినాక కూడా మనము తన మీద పోవడం కరెక్ట్ కాదు. మీకు తెలుసు, నేను ఎవరికి
ఏది నిజమైతే అదే చెప్తాను. నేను మనసులో ఒకటి పెట్టుకొని ఒకరిని మాత్రమే లేపల్లా, ఇంకొకరిని అంటే వాళ్ళు మంచి చేస్తే నేను మంచి అని చెప్తాను. కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి రోజంతా. మన ఒకరినే అంటే కాదు, ఒకరినే పొగిడితే అది బాగుండదని నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. కొన్ని మంచి ఉన్నసారి మంచి వాళ్ళని పొగుడుదాం. అలా ఉంటేనే మనకి చూడడానికి బాగుంటుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు తను దివ్య నాకు నీకు ఎటువంటి నీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను అనాల్సినటువంటి ముందే అనేసాను, నా మనసులో అటువంటి కక్కేసుకున్నాము, నువ్వు నా అన్నావు అంటే కనీసం తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా. ఎందుకంటే ఈమె ఆల్రెడీ రాజీ అయిపోతుంది కదా. ఏమైనా పోట్లాడేకైతే నువ్వేమో చెప్పుకో, నీ కథ ఏమో చెప్పు, నాకు అది చెప్తాను, రా రా అని అంటారా? ఈడ అట్లేదు. మేము తెల్లజెండ ఎత్తుకున్నాం, నేను నీకు రాజీ, నువ్వు నేను రాజీ అవుతాం, నీకు అయితే సామంతరాజులా ఏమంటారు అలాగే మన ఫ్రెండ్ అయిపోయినాం. చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి తెలివికి మాత్రం ఆ అమ్మాయిని గేమ్ను గాడిలో పెట్టుకునే పనిలో ఖచ్చితంగా ఉంది, స్పష్టంగా తెలిసిపోతుంది. నాలాగా మీలో ఎవరికైనా అనిపించిందా లేదా? అలాగే ఈరోజు మంచిగా ఉంటున్న మన సంజన గారికి కొంచెము నేను అనుకున్నట్లు ఆమె ఫ్యామిలీ నుంచి చెప్పగానే ఆమె వేరేలా ఆలోచన చేస్తుంది. ఈమె దివ్య ఇన్నాళ్ళు ఎవరినే కానీ మాట వినని అమ్మాయి కూడా మాట విని ఆమె గేమ్ను దారిలో పెట్టుకోవడం చూస్తుంటే, ఈమె చూస్తుంటే మాత్రం ఈమె గేమ్ను ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశమే, అంతే, ఏం లేదట. తనూజ మీదకి ఎవరికి ఎటువంటి పగ లేదు, గ్రడ్జు లేదు. మీరు గమనించింటే ఈరోజు ఎలిమినేషన్లో ఎక్కువ రైవలరీ ఎవరికి లేదు. అది వీళ్ళకుంది. డిమాండ్ పవన్, కళ్యాణ్ వాళ్ళు కొట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎవరు కొట్టుకోలే. వీళ్ళు కొట్టుకున్నారు, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడదాం కదా. ఎవరు మన పవన్ మన సుమను, మన తనూజ, వాళ్ళకి చెప్తాం, ముందు చెప్తాం, ఇది చెప్తాం ముందు. సంజన గారు ఎంత బాగా చెప్తున్నారు, నాకు నీ మీద ఎటువంటి ఇబ్బంది లేదు, నీతో నాకు ఎటువంటి లేదు, నీకు ఒక పాయింట్ లేదు. ఏమి పాయింట్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి? సంజన గారు నేను అడుగుతున్నా, ఏం పాయింట్లు లేనప్పుడు ఎందుకు పెట్టాలమ్మా? ఎందుకు పొద్దు నా ఫోటో కాల్ చేసేది వేస్ట్ కదా. ఆ ఫోటో అట్లే ఉంటే ఇంటికి ప్రేమ కట్టించుకుందాం మాటకి, అంతే కదా. మరి ఎందుకు పెట్టాలి అంటే ఆమె ప్లాన్ వేరే ఉంది. ఆమెతో పోటీ పడితే ఉంటుంది, ఇంకా రొంత గేమ్ బాగా పైకి వస్తుందని ఉండొచ్చు, చెప్పలేం. ఆమె మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ ఆమె ఈ ఆటని ఈ రకంగా చేసుకొని ఇంకా తగ్గించుకుంటుందా ఎక్కించుకుంటుందా అని మనం ఫ్యూచర్లో చూడాలి. కానీ ఈ నామినేషన్ మాత్రం దీన్ని కరెక్ట్ పాయింట్ అనేది కానే కాదు. నువ్వు నీతో ఏమంటారు, నువ్వు జెన్యున్గా ఉన్నావు, నువ్వు జెన్యున్గా ఉంటావు, నేను నీతో పోటీ పడాలనుకుంటున్నాను అంటే, జెన్యున్గా ఉండే వాళ్ళతో పోటీ ఎందుకమ్మా? బాయిని చేయిస్తుంటారు. నువ్వు పోటీ పడితే నీకేమొస్తుంది? నీకు సరిపోకుండా ఉంటారు, వాళ్ళతో పోటీ పడితే నువ్వు బాగా పైకి వస్తారు. ఎవరైనా అంతే, పాయింట్ లేదు సార్, పాయింట్ పెడితే మంది తప్పంటారు. నిజమే కదా? ఈమెది ఇలా ఉంది పాయింట్. మన భరణి గారిది ఫస్ట్లోనే చెప్తాం, అది సీక్రెట్ రూమ్లో అది లోపల వేయడం కదా. నేను ఇప్పుడు చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమి కొన్ని మాత్రమే వస్తున్నాయి దీంట్లో అంటే అవన్నీ సపరేట్ చేస్తాం, రెండు వాళ్ళ మాత్రం సపరేట్ చేస్తాం. కానీ అది కూడా చూడండి, మన అభిమానులు ఓన్లీ మన తనుజాను చూస్తే వాళ్ళ చెప్పినట్టు కూడా చూడకపోతే మనకు రీచ్ ఎలా వస్తుంది చెప్పండి? అది చూడండి. వాళ్ళ ఎవరు మన సంజన గారివి సపరేట్ చేసి పెట్టిన. సంజన గారితో కూడా చాలా బాగా వచ్చింది. ఏమంటే ఈమె తనుజ ఒక పాయింట్ ఇస్తుంది, సూపర్ పాయింట్ వేసింది దాంట్లో. నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఏడిస్తే నీ తప్పు అయిపోతుంది అని ఆమె చక్రం అనేలా కృష్ణుల్లాగా వచ్చి మధ్యలో తనకు గీతోపదేశం చేయడము సూపర్ అనిపిస్తుంది. దాంట్లో చాలా బాగా చెప్పాను. లాస్ట్లో వస్తుంది, అది కూడా చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు భరణి గారు వస్తే సీక్రెట్ దారిలో పోయి ఆయన ఓటు వేయడము, ఆయనకి ఎవరు దొరకరు, ఇంక అయిపోయి పాపం ఆయనని డల్ అయిపోయినాడు అనుకోవాలా లేదా. భరణి గారి గురించి చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకు పాపం ఇంకా వేరే ఛాన్స్ లేకుండా పోయింది. ఎవరికి వేరే వాళ్ళకు వేయించిన స్థితిలో లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యనే తిరుక్కోవాల్సిందే తప్ప ఇంకా వీళ్ళని దాటిపోవాలంటే ఆయన గేమ్ అంచు దాటించాలి. అంచులో ఉన్నాడు, ఆ అంచులో అవతలకి బాల్ మాత్రం అక్కడెక్కడ కొడుతున్నారు కానీ బాల్ అవుట్కి పోవడం లే. అందుకనేసి తనుజానే చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, సేమ్ అదే రీజన్లే. నన్ను వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఏదో పిల్ల చేష్టలు చేస్తున్నారు,
నా నా మ్యాటర్ ఎందుకు తెస్తుంది తను? ఆ, నా మ్యాటర్ తెస్తుంది ఆడ కొట్లాడుతా అంటే. నీ మ్యాటర్ ఎక్కడ తెచ్చిందయ్యా? నీ మ్యాటర్ తెచ్చింది దివ్య. దివ్య కావాలని పెట్టుకుంది. ఈరోజు ఇంత శాంతంగా మాట్లాడుతుందంటే కారణము నిన్న జరిగిన ఆ కోటింగ్ వల్ల ఈరోజు మన ఆమె ఈ శాంతము తెల్ల జెండా ఊపడము సరిపోయింది. లేదంటే నిన్న జరిగిండేదే. ఇప్పుడు మీరు ఆమె ఏమో సెట్ అయిపోతుంది. ఎవరు? మన దివ్య సెట్ చేసుకుంటుంది. తన గేమ్ తను బాగా ఆడుకోవాలని సెట్ చేసుకుంటుంది. కానీ మీరు మాత్రము ఇంకా లోపల అక్కడే ఉన్నారు. మీరు కూడా ప్లాన్ చేసి ఇక్కడ ఇంకొకరితో ఆడితే మనం గెలుస్తామా లేదా, అది మళ్ళీ అవుట్ ఆఫ్ మనకి ఎక్కడ బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు నేను అంటున్నది తనుజ దగ్గర పోయి నువ్వు కూడా జెండా ఊపు, లేదంటే తన దగ్గర పోయి ఇది చెయ్యి అట్లా చెప్పడంలే. ఆమెకి ఏమనిపించింది? ప్రతి ఒక్కరూ చెప్పే ఇంట్లో బట్టి ఎవరు ప్రతి ఒక్కరు వస్తా అన్నారు, మా తనుజ అంటున్నారు కదా. ఆమె ఎక్కడో డీకోడ్ చేసుకుంటుంది. నైట్ కూర్చుని చేసిందో, లేక పొద్దున్నే ఆలోచన చేసిందో, పొద్దుగులకు లేసి చేయడం వల్ల వచ్చిన ఆలోచనని మనం అనుకుందాం. అందుకే డ్యాన్స్ కూడా చేయకోకుండా ఆలోచన చేసింది మన ఆయమ్మ. మంచి పని చేసింది. మంచో చెడ్డో తనకు మంచి జరగాలని కోరుకుందాం. కానీ భరణి గారు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? నువ్వు అందరికన్నా పెద్దవాడివి, అన్నిట్లోనూ మంచివాడివి, అన్నిటికీ బాగా ఆలోచించే గుణం ఉన్నవాడివి, ఎందుకు నువ్వు చేయలేదు? నువ్వు ఇంకా అవే రీజన్సే పెడుతున్నావు. ఏ రీజన్స్ పెడుతున్నావు? తనూజ ఇలా నన్ను మధ్యలోకి తెచ్చింది, తనూజ నిన్ను మధ్యలోకి తేలేదు. నిన్ను తెచ్చిండేది దివ్య తెస్తే మధ్యలో నిన్ను ఊరకు అడిగింది ఆమె. భరణి గారు మీ గేమ్ పోతుండేది తన వల్ల కదా, నేను నీకు చెప్పినానా లేదా నా దగ్గర రాదని ఆ మాట అంటే మీరు అదే పాయింటే లోపల తెచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ బయట తెచ్చింటే ఓపెన్ నామినేషన్లో తెచ్చింటే మళ్ళీ అదే రచ్చ. అదే నిన్న వారంలో ఏం జరిగిందో సేమ్ అదే రచ్చ అయ్యేది. మీరు ఏమంటే తెలివిగా లోపల వేసేసారు. కాకపోతే ఇప్పటికన్నా ఆ నామినేషన్లతోనే ఇంకా మీరు కూడా చాలిచ్చేసి గేమ్లోకి వస్తే మీకు మంచిగా బాగా ఆట మొదలవుతుంది. అంటే మార్చాలి. అదే వారంది మళ్ళీ అలాగే దాన్ని ఎలా కంటిన్యూ చేయడం వల్ల మీ గేమ్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా. అంతకుమించి ఏం లేదు. మీరు బాగా గేమ్ స్టార్ట్ చేస్తే మేము చూడాలనింది. మీరు ఎందుకు మార్చలేదు అంటున్నానంటే, తర్వాత కూడా ఇప్పుడు నిన్న స్టేజ్ మీద వచ్చి చెప్తానే దాన్ని పాజిటివ్ వేలో తీసుకోకుండా మళ్ళీ నెగిటివ్లో పోతారేమో అని మాకు డౌట్. అంతేకాకుండా ఇప్పుడు దివ్యాన్ని చేయడం కూడా మీరు అలాగే ఉంది. దివ్యాన్ని ఏం చేశారంటే మీరు ఫస్ట్ నుంచి మీ సొంత చెల్లెల్లాగానో కూతురులాగానో బాగా ఆమెని ఒక అంచు తీసుకున్నారు, దగ్గర తీసినారు. మీరు తనకి ఎలాగా కావాలంటే ఆమె సొంత అన్నలాగో తండ్రిలాగో చూసింది అనుకుందాం. ఆమె మీ దగ్గర ఎలాగైనా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఏమైనా అంటుందో లేదంటే ఇంకేమన్నా అనుకో, మీకు మర్యాద లేదు అన్నాడు అని మీకు మన నాగబాబు చెప్పినా కానీ మీ అమ్మగారు చెప్పినా కానీ ఆమెకు ఆల్రెడీ మీరు ఇచ్చారు, చనువు ఇచ్చేశారు. చనువు ఇచ్చిన వారు మీరు నామినేషన్ చేసేటప్పుడు కూడా ఏం చెప్పాలి? నామినేషన్ చేయకోకుండా కూడా చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు చేయాలంటే చెప్పాలంటే చేసింటారు. ఏదో మంచిగా రేపొద్దున నేను అనలేదని ఎవరైనా అనుకుంటారనేసి ఇప్పుడు చెప్పినచ్చు. కానీ ఆ విషయాన్ని కూడా ఒకటేసారి వేస్తే అది బండరాయితో కొట్టినట్టు అంత ఘాటుగా ఉంటుంది. అదే మాట చిన్న కూర్చోబెట్టి చాలామంది ఇట్లా అంటున్నారమ్మా మన గురించి. ఎవరు? మా గురువుగారు మాట అంటున్నారు, అమ్మగారు అదే మాట అంటున్నారు. ఇది నాకు రెండో దెబ్బ. ఫస్ట్ ఒకసారి తగిలింది, బాగా తగిలింది, పోయినా బయటికి. మళ్ళీ వచ్చినాక కూడా ఆయన మొన్నటిదాకా మళ్ళీ బాగుండేవాడు. ఎప్పుడైతే వీళ్ళమ్మ వచ్చి చెప్పిపోయానో వీళ్ళు మళ్ళా స్టార్ట్ చేసిరప్ప. స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ గేమ్ని కొంచెం తగ్గించుకున్నారు అని చెప్పాల. అంతే కదా. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ అదే పని చేయకోకుండా ఆమె కూడా కరెక్ట్ చెప్పేసి ఆమె ఎంత తెలివిగా ఇప్పుడు ప్రవర్తిస్తుంది అంటే, ఇప్పుడు తనుజతో మాట్లాడుతుందని తెలివిగా అని కాదు, ఈమె ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే మనం అనవసరంగా ఒక మనిషి మీద పడకూడదు. పడడం వల్ల మనకే దెబ్బ. అంతే. ఆమె కావాలని పడింది కానీ ఏమైనా ఆ పాయింట్ ఉందా? పాయింట్ ఉంటే ఈ పొద్దు కూడా మనం కూడా చెప్పింది, కరెక్ట్ పాయింట్ పెట్టింది తనుజ, అది తప్పు ఉంది. ఆ మాత్రం అనకపోతే ఎంత తనుజ మనకు అభిమానం అయితే కానీ చెప్పకపోతే ఎట్లప్ప అంటారు. ఆమె తప్పు లేనప్పుడు ఈమె అరిస్తే ఏమంటుంది? ఆమె బ్యాడ్ అవుతుంది. అలాగే మన భరణి గారు కూడా దివ్యతో
ఇలా రెస్పెక్ట్ లేదు నాకు, మీరు అలా అరచొద్దు, మరి పెట్టద్దు అని ఇంతగా ఒకటేసారి రావాలంటే కష్టం. ఫస్ట్ నుంచి మీరు బాగా ప్రేమగా ఉన్నారు, అన్నీ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు కన్నా కానీ గేమ్ మార్చి ఇంకా బాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు తనుజా కూడా అలాగే ఉన్నాడు ఆయన. లోపల పోయి వేయడము, నన్ను మధ్యలో తెచ్చిందని ఇంకా అదే మూడ్లోనే ఉన్నాడు. అవన్నీ లేవు సార్, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ నిన్న వారానికి కట్ చేసుకున్నారు. ఇప్పుడు నుంచి మీరు ఫ్రెష్ గేమ్ మొదలు పెట్టండి. ఇప్పుడు దివ్య మొదలు పెట్టినట్టు మీరు మొదలు పెట్టండి. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దివ్య నిజంగానే మారిపోయిందా, లేదంటే ఆమె కూడా మళ్ళీ నాటకాలు ఆడుతుందా, ఏమన్నా కన్నింగ్ ఏమైనా చేయగలదా? కామెంట్ పెట్టండి. నేనైతే మారిందనే అనుకుందాం. మారినా మారకపోయినా మన తనుజాకి ఏమీ ఫరక్ పడదని మాకు తెలుసు. ఎందుకంటే ఆమెకి ఏదీ లేదు మనసులో. తన వల్ల ఈమెకేం పోయేది లేదు, ఆమెకేం పెరిగేది లేదు. తర్వాత వీళ్ళు ఇద్దరు ఇలా ఉన్నాయి. మరి తర్వాత ఇమానీలు చూడండి ఎంతమంది వేసినారో, కాకపోతే వీళ్ళ పాయింట్లు ఒక్కటి కూడా కరెక్ట్గా లేవు నేను అనిపిస్తుంది నాకు. ఇమానుయల్ కూడా కావాలని వేసేదే తప్ప ఆయన దగ్గర కూడా పెద్ద పాయింట్ లేదు. అది ఎప్పుడు నిన్న వారాంది మళ్ళీ అయిపోద్దు స్టార్ట్. ఏం చెప్తున్నాడు ఇమానుయల్ పెట్టే పాయింట్లు. ఇమానుయల్ గురించి ఓ 2 మాటలు మాట్లాడుకుందాం. ఎందుకైనా ఎంతైనా మనకు పాతోడు, మన తనుజాకు చాలా ఇష్టమైనవాడు, భర్తగా కావాల్సిన వాడు బద్ద శత్రువులాగా మారిపోతుంది అన్నాడు. మరి తనుజాకి వచ్చిండే ఈ ఇబ్బందులు ఎందుకు అనుకోలే? ఒక పక్క భర్త దూరం అయిపోయా, ఒక పక్క తండ్రి దూరం అయిపోతున్నాడు, ఆ తల్లి అందరూ వెళ్ళిపోతున్నారు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళే అన్న సుమనన్న కూడా దూరం అవ్వడం అంటే మంచిగా వస్తారు మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకుంటారు వీళ్ళు. సరే వాళ్ళ గురించి వదిలేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు మన ఇమానుయల్ కూడా కావాలని పాయింట్ పెట్టినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు వేరే పాయింట్ దొరకలేదా అంటే అక్కడ దొరికే ఛాన్స్ లేదు, ఎవరికి దొరకడం లేదు. నేను తనుజానే కాదు, ఇంకొకరనే కాదు, చాలామందికి అక్కడ పాయింట్లు దొరకడం లేదు. ఇంతకుముందు ఉన్నంత తప్పులు చేయడం లేదు వీళ్ళు కంటెస్టెంట్లు. ఇంతకుముందు అయితే పప్పుకు ఉప్పుకు కొట్లాడేంత ఉండే, ఇప్పుడు అలాంటివి లేవు. పాత తెచ్చి పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇమానుయల్ కూడా కావాలని పాతదే తెచ్చిపెట్టాడు. ఆ రోజుకి అది అయిపోయింది. అదే మళ్ళీ తెచ్చి పెట్టడము తనుజాకి. అది ఇంకోటి ఆ పాయింట్ కూడా ఎలా చెప్తున్నాడు, నేను నా ఇష్టం వచ్చినా నేను క్యాప్టెన్ త్యాగం చేస్తే నీకెందుకు అంటే నువ్వు ఎలానా చేసుకో, నాకు అవ్వాలని ఉంటుంది కదా, రెండోసారి నాకు అవ్వాలని ఉంటుంది కదా, నువ్వు రెండోసారి అయినావు కదా అని తను చెప్తా అంటే తనేమంటాడు, అది ఎట్లా అవుతుంది మరి వాళ్ళతో ఎందుకు కొట్లాడలేదు నువ్వు, ఎవరిని మిగతా వాళ్ళందరితోనూ అనుకో 6 మంది చేసినారు, నీకు 6 మందితో కొట్లాడేలే కదా, నీకు నచ్చిన వాళ్ళతో మాత్రమే కొట్లాడతావా అంటే ఎవరు దివ్యతో కొట్లాడడంలో తప్పే లేదు. దివ్యాని కొట్లాడాల్సిందే ఆ రోజు. ఎందుకంటే ఆ అమ్మాయి కావాలని లేనివి కడుపులో పెట్టుకొని వచ్చి బయటికి వచ్చి చెప్తోంది. కావాలని పెట్టుకున్నదే కానీ ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది, ఈ అమ్మాయిని తీసేలా ఆ తప్పు వల్ల అనేది లేదు. ఆ అమ్మాయికి మనసులో ఏటివేటో ముందు అన్నీ పెట్టుకొని వచ్చి చేస్తోంది కాబట్టి తను డిఫెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. నిజమా కదా? ఆమెను కూడా అరచకూడదు, మీ 5 మందిని అరచలేదు, ఆమెను కూడా అరచలేదంటే ఎలా అవుతుంది? స్టార్ట్ చేసిందే తను, మొదలుపెట్టిందే తను కాబట్టి తనను అరుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళకున్న ఈరోజు అవి కూడా రీజన్లు చెప్తాంది. దాంట్లో కూడా మనం నిజమా అబద్ధమా దాని గురించి మనం వద్దు. భరణి గారు కాలేదనేది నిజమే. సుమన్ కూడా ఒకసారి అయినా అర్ధార్థం క్యాప్టెన్ అయినాడు, అది నిజమే. ఇంకా నిన్ను ఎందుకు అరిసిందంటే నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్, నువ్వు కూడా అయినావు కదా, నువ్వెందుకు నన్ను వద్దంటున్నావు? అది నిజమే కదా. ఇప్పుడు నీ దగ్గర పెట్టుకొని నా దగ్గర ఉండేది లాక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ పాయింట్ చెప్తాంది. కానీ మన ఇమానుయల్ కూడా దాంట్లో అసలు ఎటువంటి పాయింట్లో పసలేదు. ఇప్పుడు పెట్టే పాయింట్లో అదే పాయింట్ తెచ్చి ఆ రోజుకే అయిపోయింది. అది నీకు ఆ రోజుకే నువ్వు కడిగేసి ఇంకోటి కొత్తది సృష్టించేటే బాగుండు. ఇది బయట నుంచి వచ్చిన పాయింటే, నీకు బయట నుంచి వీళ్ళు చెప్పడం వల్ల టార్గెట్ చేసినట్టే ఉంది, కానీ నీకు ఒరిజినల్ పాయింట్గా లేదు. ఇదే మాట నేను చెప్పే మాటే తనూజ కూడా చెప్తుంది, మీరు గమనించండి. ఏమంటుంది తమను? ఇమానుయల్, నువ్వు నా మీద పాయింట్ పెట్టాలనుకుంటే నీ దగ్గర ఏదైనా పాయింట్ ఉంటే పెట్టు, నువ్వు అంతేగాని క్రియేట్ చేసి దానికి ఏదో ఉంటుంది, క్రియేట్ చేసి నువ్వు దాన్ని అంతా ఏమంటారు అదే నువ్వు పెట్టాలనుకుంటే నీ పాయింట్ ఒరిజినల్గా ఉండేది ఒకటి పెట్టు, అంతేగాని నీకు ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాసుకొని వచ్చి నువ్వు దానికి కథ అల్లి నా మీద పెట్టద్దు. అంతే కదా?
ఆయనకు కూడా పాపం లేవు, ఆ పాయింట్ పెట్టాల్సినవి లేనే లేవు. ఇమానుయల్కి లేవు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఉండినట్టయితే ఎవరి దగ్గర ఉండేటివి అది స్ట్రాంగ్గా ఉండింటే పెట్టే వాళ్ళే. ఎవరి మీద అయినా సరే పెడతారు. ఇప్పుడు ఎవరి మీద దొరకకనే కనీసం పవన్ మీద కూడా పెడతాడు. పవన్ మీద పెట్టిన అది కూడా తుప్పాస రీజనే. తన కంటెస్టెంట్గా ఏమి తనకి ఏమంటారు క్యాప్టెన్ కంటెస్టెంటేనా క్యాప్టెన్ కంటెంటర్గా ఉన్నా కాడ తను ఫైట్ చేయలేదు. ఎవరికో ఈజీగా ఇచ్చేసినాడు. ఎవరికి? రీతుకి. ఇప్పుడు మనకు ఆ రోజు మానిస్టర్ దాంట్లో కూడా తనకు ఆ సీన్ నవ్వుతా వచ్చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారులే తన పవన్ గురించి. కానీ అది కూడా సిల్లీ రీజనే కదా. వేరే పాయింట్లు ఇంకా వేరే వెతకాలి. వెతికితే దొరుకుతాయి. వెతుకు వెతుకు అన్నట్టు ఈయనకు దొరకలేదప్పా. దొరికింటే కదా మంచి పాయింట్ పెట్టితే సరిపో. మరి కరెక్ట్గా లేవు పాయింట్లు. చెప్పదగ్గ పాయింట్ ఒక్కటి లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సుమన్. మన సుమన్ బాబాయ్ అయితే మాత్రం ఇంకా దారుణంలో పెద్ద దారుణం. ఎవరిదైనా ఈ వారంలో నామినేషన్ పెట్టినాడంటే మన సుమన్ బాబాయ్. స్పష్టంగా తెలుసు కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. ఏమని? ఏమ్మా నువ్వు పొమ్మంటే పోయినానమ్మా, లేదంటే నాకు చెప్పాలి కదా నువ్వు ఆ పైన మెడికల్లో ఎక్కిపోయేది, లేదంటే నేను పోను. నువ్వు నాకు నీ వల్ల నాకు అన్యాయం జరిగింది, లేదంటే నేను ఇదయ్యేవాడిని, ఆ గేమ్లో విన్ అయ్యేవాడిని. క్యాప్టెన్షిప్ పోయిందంటే నీది తప్పు పెట్టుకొని ఆమె మీద ఎలా పడుతున్నాడు ఇతను? అతనికి ఆల్రెడీ రన్నింగ్ చేసి 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 అలసిపోయాడబ్బా. నేను ఇంకా ఇది ప్రోమో చూసే చెప్పా. ఇప్పుడు కదా ఆ రోజు కూడా నేను సపరేట్ వీడియో చేసినా, మీరు గుర్తుంటే చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఎందుకంటే నా వీడియోలు ఖచ్చితంగా చూస్తారు. తనూజ ఫ్యాన్స్ నా వీడియో చూడుకుంటే లేరు. మా దాంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. చూసిన నేను చెప్పానా లేదా? వీళ్ళెవరు ఈమె ఇప్పుడు చెప్తుంది. నేను ఈమె చెప్పకనే చెప్పిన. ఆయన రన్నింగ్ చేసి చేసి అలసిపోయినాడప్ప స్వామి. అలసిపోయి నిలబడి అందకపోయేదానికి అందలేదని నువ్వు పైకి పోయి పెట్టుకోపో అని చెప్పింది. ఆ రోజు ఆమె చెప్పడానికి కారణం అదే. నేను దాన్ని కూడా నేను కరెక్ట్గా చెప్పిన. ఆ రోజే చెప్పిన. ఈరోజు ఈమె ఈరోజు చెప్పింది. నేను ఆ రోజు కానీ మన సుమన్కి అర్థం కాకపోను పైకి ఎక్కిపోయి నేను గంట సేపు నిలబడినాను అంటున్నాడు. నువ్వు గంట సేపు నిలబడినావు, నీకు అర్థం కాలేదా? కింద నువ్వు కూర్చున్న పీట జరిగిపోతుంది, పడుతున్నావు, అవతలకి సైడ్ పడుతున్నావు. అరే ఇది కూర్చోలేదు, నేను దాన్ని దిగి నేను పెట్టుకోవాలి, నా బాధ్యత. నీకు టైం ఉంది. టైం లేకపోతే నువ్వు ఏం చేయలేవు. టైం ఉంది. ఆమె ఇంకా రెండు స్టెప్పులు పెట్టాలా, చేస్తాను కిందనే ఉంది ఆమె. నువ్వు చేసుకోవాలి కదా అది. కానీ ఇప్పుడు మరి ఏం చెప్తున్నావు? ఎందుకంటే ఆమె చెప్పింది నేను కూడా అదే మాట ఒప్పుకుంటా. ఎవరైతే నీతో స్వీట్గా ఉంటారో వాళ్ళనే నువ్వు నామినేషన్ చేయడం నీకు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి నిన్ను సుమ్ము అంటే ఎంత ముద్దుగా పిలుస్తుందయ్యా. నువ్వు కూడా అలాగే ఎక్కడెక్కడ పెళ్ళంగా నేను 2 నాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉండింటే నేను చేసుకుంది కదా అంటే, అయినా పర్వాలేదు చేసుకుంటానంటే ఆశ దోశ. నీకు తనుజ కావాలేమే. ఆ రోజు నేనైతే నవ్వుకున్నాను. అతను అలా వాడు ఆమె చెప్పేదాంట్లో ఏమన్నా తప్పు ఉందా? నీకోసమని ఎంత బాగా చెప్తాంది. నువ్వు ఆవేశపడొద్దన్నా చూసుకొని ఎక్కువ నా గేమ్లో అంటుంది ఆమె అమ్మాయి. ఇప్పుడు కూడా అదే అంటుంది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు, నీకు పట్టలేదంటే ఇంకో రోజు చెప్పి ఎక్కువ పైకి ఎక్కగాలంటే చూడిపో, నీకు అందలేదు అంటున్నావు. హైట్ తక్కువ కాబట్టి అందలేదు. కానీ ఈ మనోడు ఏం చెప్తున్నాడు ఈరోజు? నీ వల్లే పోయిందమ్మా నాకు, నేను పోయి పైన గంట సేపు నిలబడి అంటే ఎవరు నిలబడమంటే నిన్ను ఈమె చెప్పిందా నిలబడమని? సెట్ చేసుకో. అన్నీ వచ్చి చెప్తేకేమన్నా అదేమన్నా ఇదే? ఎవరైనా కానీ అన్నీ చెప్తారా? సంచాలకు కానీ ఫ్రెండ్ కానీ రే నీకేం నువ్వు వాడు బాగా ఆడు అంటారు. వాటికి నీకు ఓ పక్క వీళ్ళు గబ్బులు ఎప్పుడు హౌస్మేట్స్ అంతా ఏం చేస్తున్నారు? అతను ఆల్రెడీ ఆయాసపడతా అంటే పో 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 అని అంత టెన్షన్ పడితే ఎప్పుడు టెన్షన్ తీసుకునే వ్యక్తి కాదు. అతను ఏదో కామ్గా ఉండి చిన్నపిల్లని మాత్రం మమ్మ అంటారు ఎవరో. అతను అట్లాంటి మీరు అంత టెన్షన్ వేడి నువ్వు అనాల్సింది ఏమని కాదు, ఇంటి వాళ్ళని మీరు కంగారు పెట్టడం వల్ల నాది పోయింది దొబ్బింది అని అనింటే బాగుంది. ఈరోజు వచ్చి ప్రతి ఒక్కడు తనుజ అనేది. తనుజ నాకు ఈరోజు అర్థమవుతుంది. అసలు ఆ అమ్మాయి నామినేషన్లో ఇంత గట్టిగా నిలబడడానికి కారణము ఆమె ఈరోజు ఇది బయట పెట్టింది. మీలో ఎంతమంది తెలిసినో లేదో. ఈరోజు రీతు నామినేషన్లో చెప్తుంది. అది రీతు నామినేషన్లో సంజన వచ్చేసి తన మీద ఇలాంటివన్నీ ఏమంటారు నువ్వు పవన్ దగ్గర ఉంటావు అది ఇదని బ్యాడ్ వర్డ్లు చెప్తుందని రీతు ఏడుస్తుంది కదా.
రీతు ఏడుస్తుంటే అప్పుడు మనకు ఈ తనుజ వచ్చి చెప్తుంది, ఏ పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడిస్తే నువ్వు నిజంగా ఏదో తప్పు చేసావు అనిపిస్తారు వాళ్ళు, నువ్వు గట్టిగా నిలబడు, నువ్వు గట్టిగా నిలబడి మాట్లాడు, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావు నువ్వు ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా, లేదంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు బయట, ఎందుకు మాట్లాడలేవా నువ్వు అని ఇస్తా అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ అమ్మాయి నామినేషన్లో ఇంత స్ట్రాంగ్గా ఉండేదంటే ఈ అమ్మాయికి చాలా తెలివి ఉంది, ఎంత మైండ్ లేకపోతే అంత పర్ఫెక్ట్ ఆ పాయింట్ని పట్టుకోవడం అనేది అందరితోనూ కాదు. ఇంత ఎమోషనల్గా ఉండే అమ్మాయి చిన్న మాట కూడా ఏడ్చి ఏదో చిన్న ఎవరు హెల్ప్ చేయలేదంటే పోయి పడుకునేది, మన రగ్గు కప్పుకొని పడుకుంటుంది. ఇంకా కొన్నిసార్లు అయితే అమ్మాయి గురించి చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి తెలుసా, అది అభిమానులకు మాత్రమే కనపడతాయి, అందరికీ కనపడవు. కాకపోతే మీ అభిమానులు చెప్తున్నా చూడు, నేను చెప్పేది నేను ఒక అభిమానినే, కానీ వేరే వాళ్ళని పొగిడినప్పుడు కూడా మంచి చేసి పొగుడుతా, అప్పుడు మాత్రం నన్ను బ్యాడ్గా అనుకోద్దండి దయచేసి, ఇది ఒక్కటే మీకు మనవి. నేను మీకన్నా వీరాభిమానిని తనుజాకి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా నేను ఇప్పుడు ఇమానిలు కొన్ని మంచి పనులు చేస్తే తనని పొగడద్దంటే ఎలా అవుతుంది? నేను యూట్యూబర్ని కదా, యూట్యూబర్ని నేను చెప్పాలి కదా, నేను అభిమాని ఏంటినా, నాకు ఎవ్వరొద్దు, నాకు మీరే కావాలి, లేదంటే మనకి వీళ్ళే అనొచ్చు, అందరూ కావాలి కదప్పా, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి సరేనా. ఇప్పుడు అంత ఆ అమ్మాయి అంత ఇదిగా ఉండేవాళ్ళు కూడా ఈడ మాత్రం ఎంత బాగుంటుంది, ఫుల్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఫుల్ స్ట్రాంగ్గా నిలబడి ఆ అమ్మాయికి ఇచ్చే సజెషను, ఇప్పుడు 4 కాదు 10 మంది రండి నామినేషన్లు, నేను మీకు సమాధానం చెప్తా అని అనడం. ఈరోజు ఆ అమ్మాయికి పెద్ద రిస్క్ లేదు, ఫస్ట్తో పోలిస్తే ఫస్ట్ వచ్చినప్పుడు మేమే టెన్షన్ పడినా, ఇంతమంది పోతున్నారేంటా స్వామి ఆ అమ్మాయి మీదకి, పాపం నోరన్నా నస్తుందో లేదో, అంతమంది వచ్చిన ఏకదాటిగా ఎవరిని చీల్చి చండాడుతుంది. అది అప్పటి నుంచి ఉన్న అమ్మాయికి ఇప్పుడు కూడా అదే మాటే. ఇప్పుడు వీళ్ళు చేసేటవన్నీ తుప్పాసు రీజన్లు, తుప్పాసు నామినేషన్లు, కాబట్టి ఈమెకి అస్సలు పరక్క కూడా పడలే ఈరోజు అనుకోవచ్చు మీరు కదా. ఈరోజు ఆమె ఇంతమంది చేసినారనే కానీ ఎవరికైనా 6 మంది చేసినారంట, కానీ ఎవరికైనా కనపడిందా? ఎవరు కనపడలేదు. డీమాన్ పవంది, కళ్యాణ్ వాళ్ళ కూడా పెద్ద కనపడింది, కానీ ఇది ఎవడు కనపడలేదు. రివ్యూవర్ కూడా బయటకు తేలేదు దీన్ని. అంటే మన ఆయన ఇలాంటివి ఈజీగా అయిపోయినాయి అనమాట. అసలు నామినేషన్ అంటే నాకు ఫరక్ పడదు, ఎంతమంది వస్తారు రండి రా నేను చూసుకుంటానంటుంది. అలా ఉంది ఈరోజు. మనం చెప్పింది సుమన్ది కూడా కరెక్ట్ కాదు. సుమన్ ఏం చెప్పుకుంటే మళ్ళీ ఏం కూర్చున్నాక ఇదంతా సుమన్ కూడా కూర్చుంటాడు, అంత అయిపోయింది నా వల్లే పోయిందంటే, లేదు నీకు బాగా మాట్లాడుతున్నావు, షుగర్ కోటింగ్ మళ్ళీ వచ్చి షుగర్ కోటింగ్ ఇస్తామని తనంటే, మేము మీ మాదిరి ఏడ్చాం, మేమే ఏడ్చేది, రగ్గు కప్పుకొని ఏడ్చేది అంటానే క్లోజప్లో ఎవరికి వస్తుంది తెలుసా, మన దివ్య. సుమన్ అన్నేనా ఇలా మాట్లాడేది? అంత క్లోజ్గా ఉండే వ్యక్తి, తనతో అంత అభిమానంగా ఉండేవాడు, ఇతనేంది ఇలా మాట్లాడతాడు? నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే రీచ్ వస్తే మనది తనూజ హేటర్స్ వరకు మన ఈ వీడియో చేరాలి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, జై హింద్.